హలో గాయ్స్, వెల్కమ్ టు మౌనీస్ మ్యాజిక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే రెసిపీ ఏంటో చూసేద్దామా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాజ్మా కర్రీ. ఈ రాజ్మాస్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి నేను ట్రై చేసిన విధంగా ట్రై చేయండి. అసలు ఎవ్వరు వదిలిపెట్టకుండా ఇష్టంగా అంత బాగా తింటారండి. ముందుగా రాజ్మాల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోండి. తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. మొత్తం మగ్గిపోయిద్ది చక్కగా. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఈలోపు ఆరిద్ది. ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని చక్కగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ ఎక్కాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వండి. వేగాక మనం పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తేలిద్ది. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మనం ఉడకపెట్టుకున్న రాజ్మాల్ని వేసేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కర్రీని కలిపేసుకొని మూత పెట్టేసేయండి. అంతే అండి. ఒక్క 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలుతూ మన వేడి వేడి రాజ్మా కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఇది రైస్లో కన్నా చపాతీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు నో అనకుండా తింటారండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.